ఐపీఎల్ నేడు డబుల్ హెడర్ మ్యాచ్లు క్రికెట్ ఫ్యాన్స్కు ఐపీఎల్ మజాను అందించనున్నాయి. మధ్యాహ్నం జరిగే తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ దశ చేరుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాపర్గా క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడనుంది గుజరాత్. ఇక సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో అన్ని జట్ల కంటే అట్టడుగున ఉంది. ఇప్పటిదాకా 13 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి ఈ సీజన్లో దారుణంగా ఫెయిల్ అయింది. సీజన్ మధ్యలోనే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో మహేంద్ర సింగ్ ధోనియే జట్టును నడిపిస్తున్నాడు. కాగా ధోనికి ఐపీఎల్లో ఇదే చివరి మ్యాచ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోకాలి సర్జరీ నుంచి ధోని ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న విషయం అతడి బ్యాటింగ్ స్థానమే చెబుతుంది. ధోని బ్యాటింగ్ ఆర్డర్లో బాగా దిగువన వస్తున్నాడు. వచ్చే సీజన్కు చెన్నై సూపర్ కింగ్స్ టీంలో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. ఐపీఎల్ సీజన్ 18వ సీజన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ 18వ సీజన్ లో 67వ మ్యాచ్ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ నడుస్తుంది. అయితే ఇక మనందరికీ భారతదేశంలో ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులందరూ కూడా మహేందర్ సింగ్ ధోనిని ఎంతో అభిమానిస్తారు. క్రికెట్ లెజెండర్ లో మహేందర్ సింగ్ ధోని ఒకరు. అయితే ఇక ఐపీఎల్ లో 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ కి బాధ్యతలు వహిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునేలా ఎంఎస్ ధోని తనకంటే ఒక ప్రత్యేకత చాటుకున్నాడు. కానీ ఇక ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ పర్ఫార్మెన్స్ అంత మొదటి నుంచి కూడా అంత బాగా రాణించలేకపోయింది. దీనికి అనేక కారణాలను కూడా స్వయంగా ధోని చెప్పారు. అదేవిధంగా కోచ్లు అందరూ కూడా కొంత క్రికెట్ విశ్లేషణ కూడా చెప్తూ వచ్చారు. కొంత మిడిల్ ఆర్డర్ లో సరిగా ఆడకపోవడం, బౌలింగ్ పర్ఫార్మెన్స్ అంతా లేకపోవడం, అన్ని బ్యాటింగ్ లో కూడా అంతగా లేకపోవడం వల్ల ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. దీంతో అటు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు కూడా ఎంతో నిరాశపడ్డారు. ఇక ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇదే చివరి మ్యాచ్ ఈ లీగ్ లో. మొత్తం 70 మ్యాచ్లు ఈ ఐపీఎల్ సీజన్ లో లీగ్ మ్యాచ్లు ఉంటాయి. ఈ రోజు 2 మ్యాచ్లు అయిపోతే ఇంకా 2 మ్యాచ్లు, అంటే ఎల్లుండి మొత్తం ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు అనేవి క్లోజ్ అయిపోతాయి. ఈ రోజు మ్యాచ్ లో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఒక గెలుపుతోటి ఈ లీగ్ కు పులి స్టాప్ పెట్టాలని కూడా భావిస్తుంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ టేబుల్ లో టాప్ 1 లో ఉండాలని కూడా భావిస్తుంది. అదేవిధంగా నేరుగా క్వాలిఫైర్ 1 కు చేరుకునేందుకు కూడా గుజరాత్ టైటాన్స్ ప్రయత్నిస్తుంది. ఇక 2020లో ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఆ టెస్ట్, దాని తర్వాత ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ఈ ఐపీఎల్ లో కొనసాగుతూ అటు అభిమానులని ఏమాత్రం నిరాశపరచకుండా, అంటే ఒకవైపు గతంలో రాణించినంత మేరకు రాణించలేకపోయినప్పటికీ కూడా అభిమానుల కోసమే క్రికెట్ ఆడుతూ ఎంతో అభిమానులను కూడా అభిమానులను నిరాశపరచకుండా ఆడుతూ అభిమానులందరినీ కూడా ఎంతో ఆనందింపజేస్తున్నాడు. కానీ ఈ ఏడాది ధోని పర్ఫార్మెన్స్, అంటే ఎప్పుడు ఐపీఎల్ జరిగినా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉన్న ధోని కొంత ముందు వరుసలోనే వచ్చాడు. అంటే ఒక 2-3 వికెట్లు పడగానే ధోని వచ్చాడు. కానీ ఈసారి మాత్రం కొంచెం లేట్ గా ప్రతి మ్యాచ్ లో కూడా 8వ ప్లేస్ లో, అంటే 7వ ప్లేస్ లో ధోని బ్యాటింగ్ దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అలా మరొక వైపు ధోని మోకాలికి కూడా కొంత నొప్పి ఉండడం, త్వరలోనే దానికి సంబంధించిన సర్జరీ కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. దాని తర్వాత సర్జరీ తర్వాత సెట్ అయితేనే నెక్స్ట్ తర్వాత ఐపీఎల్ ఆడే అవకాశం ఉందని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. ఇక ఇప్పటి వరకు అయితే ధోని ఎక్కడ కూడా అధికారికంగా తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఇదే అని కూడా చెప్పలేదు. కానీ అక్కడ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కానీ ధోని ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. ముఖ్యంగా యథావిధిగా ఫిట్ గా ఉంటే కనుక వచ్చే తర్వాత ఆడడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. కానీ మోకాలికి సంబంధించిన ఆపరేషన్ పూర్తయిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. హరి, ప్రస్తుతానికైతే ఇరు జట్లు కూడా
ఈ మ్యాచ్ లో గెలవాలన్నట్టు గుజరాత్ టైటన్స్ అదేవిధంగా Okay, చెన్నై right. సూపర్ కింగ్స్ ఇరు జట్లు కూడా ప్రయత్నిస్తున్నాయి హరి. ఓకే రైట్, థ్యాంక్ యూ విశాల్. ఐపీఎల్లో నేడు డబుల్ హెడర్ మ్యాచ్లు క్రికెట్ ఫ్యాన్స్కు ఐపీఎల్ మజాను అందించనున్నాయి. మధ్యాహ్నం జరిగే తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచి సిఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాపర్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడనుంది గుజరాత్. ఇక సిఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో అన్ని జట్ల కంటే అట్టడుగున ఉంది. ఇప్పటిదాకా 13 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి ఈ సీజన్లో దారుణంగా ఫెయిల్ అయింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి. అయితే ఈ రోజు ధోనికి చివరి మ్యాచ్ గా అందరూ పరిగణిస్తున్నారు. గుజరాత్ టైటన్స్ తో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ఇప్పటికే 200కు పైగా పరుగులు సాధించింది సిఎస్కే. అయితే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్, ఆ మాటకు వస్తే వరల్డ్ క్రికెట్ లోనూ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ధోని ప్రశంసలు అందుకున్నాడు. మరి ఐపీఎల్ సీజన్ లో కూడా చూస్తే ధోని కూడా మోస్ట్ సక్సెస్ఫుల్. 2008లో ఐపీఎల్ ప్రారంభం అవుతే అప్పటి నుంచి కూడా సిఎస్కే కు అతను కంటిన్యూస్ గా 16 సీజన్లు ఆడాడు. మధ్యలో ఒక 2 సీజన్లు మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన బ్యాన్ పడినప్పుడు 2 సీజన్లు వేరే జట్టుకు ఆడడం జరిగింది. మిగతా 16 సీజన్లు మాత్రం సిఎస్కే ఆడాడు. ఈ 16 సీజన్లలో ప్రతిసారి అంటే 12 సార్లు ప్లే ఆఫ్ కు తీసుకొచ్చిన ఘనత ధోనికి ఉంది. అందులో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా సిఎస్కేను ధోని నిలబెట్టాడు. అలాగే 5 సార్లు రన్నర్ అప్ గా కూడా ఉండడం జరిగింది. 2010, 11, 2018, 2021, 2023లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ కూడా సిఎస్కే ఛాంపియన్ గా నిలిచింది. అలాగే 2008, 12, 13, 15, 19లలో సిఎస్కే రన్నర్ అప్ గా నిలిచింది. ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలో చూస్తే ఇన్నిసార్లు ఫైనల్ కు వచ్చిన ఒకే ఒక జట్టుగా సిఎస్కే నిలవడంలో ధోని రోల్ ఎక్కువ ఉంటుంది. అతను కెప్టెన్ గా మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ క్రికెట్ టీమ్ కు కూడా, అలాగే ఐపీఎల్ టీమ్ కు కూడా. ఇండియన్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు ఒక వన్డే వరల్డ్ కప్ ను అందించాడు, అలాగే T20 వరల్డ్ కప్ ను అందించాడు, ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. నిజానికి చెప్పుకోవాలంటే అసలు ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే దాని ధోనికే మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు. 2007లో T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియన్ క్రికెట్ లో ఒక జోష్ అనేది కనబడింది. ఆ జోష్ ను క్యాచ్ చేసుకోవడంలో భాగంగా బీసీసీఐ ఐపీఎల్ కు అంకురార్పణ చేసింది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ అయింది. మరి అప్పటి నుంచి కూడా సిఎస్కే కు ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరి 18 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న ధోని మరి ఎప్పుడు రిటైర్డ్ అవుతాడనేది ఇప్పటికి కూడా సందేహంగా. ఇప్పటి వరకు అయితే ధోని అయితే నేను రిటైర్ అవుతున్నట్టు అయితే చెప్పలేదు. కాకపోతే 2023లో ఐపీఎల్ ఛాంపియన్ గా అయినప్పుడే అతను ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నాడు, రిటైర్ అవుతున్నాడు అనేసి ఒక వార్తలు అయితే వచ్చాయి. మరి అలాగే చూసుకుంటే మరి ఈసారి మాత్రం ఐపీఎల్ సీజన్ లో ధోనికి కానీ చెన్నై సూపర్ కింగ్స్ గానీ ఒక బ్యాడ్ సీజన్ గా ఇదని చెప్పుకోవచ్చు. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ సీజన్ ను చాలా కేవలంగా ముగించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్ల్లోనే గెలుపొందింది. నిజానికి చెప్పుకోవాలంటే ఈ సీజన్ 18th సీజన్ ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో స్టార్ట్ చేసింది. కానీ ఆ తర్వాత కంటిన్యూస్ గా పరాజయాలు పొందింది 5 మ్యాచ్ల్లో. కానీ ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ కాలేకపోయింది. సో ఐపీఎల్ హిస్టరీలోనే సిఎస్కే ఈసారి అట్టడుగు స్థానంలో పాయింట్ల పట్టికలో నిలిచిందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.
భారత క్రికెట్ టెస్ట్ జట్టుకు యువ బ్యాటర్ శుభమన్ గిల్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టుల సిరీస్కు భారత జట్టును గిల్ నడిపించనుండగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారని సెలెక్టర్లు ప్రకటించారు. ఈ నియామకంపై శుభమన్ గిల్ తొలిసారిగా స్పందిస్తూ టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కటం గొప్ప గౌరవమని, అదే సమయంలో ఇదొక పెద్ద బాధ్యత అని అన్నాడు గిల్. చిన్ననాటి నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన ఎవరైనా దేశం కోసం ఆడాలని కలలు కంటారు. కేవలం ఆడటమే కాదు, సుదీర్ఘ కాలం పాటు టెస్ట్ క్రికెట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. ఈ అవకాశం రావటం నిజంగా గర్వకారణం. ఇది చాలా పెద్ద బాధ్యత అని కూడా బీసీసీఐ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఓ చిన్న వీడియోలో గిల్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. As a young kid, when anyone starts playing cricket, they want to play for India. Not just play for India, but play test cricket for India for a very long time. To be able to get this opportunity is a great honor, and like you said, it's a big responsibility. Shubman Gill, well played, young man. As a గిల్ ప్రగతి, అతనిలోని నాయకత్వ లక్షణాలను పరిగణలోనికి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ తెలిపారు. ఏడాది కాలంలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాం. శుభమన్ను పలుమార్లు గమనించాం. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాం. అతను చాలా యువకుడు, అతనిలో మంచి అభివృద్ధి కనిపించింది. అతనే సరైన వ్యక్తి అని ఆశిస్తున్నాం. అతను అద్భుతమైన ఆటగాడు. అతనికి మా శుభాకాంక్షలు. కెప్టెన్లను 1-2 పర్యటనల కోసం ఎంపిక చేయం. 2 సంవత్సరాలుగా అతనిలో పురోగతి చూశామని అగార్కర్ వివరించారు. శుభ్మన్ గిల్ ఇప్పటి వరకు భారత టెస్ట్ జట్టులో ఓపెనర్గా 3వ స్థానంలోనూ బ్యాటింగ్ చేశాడు. 32 టెస్ట్ మ్యాచ్లలో 35.1 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గతంలో గిల్ జింబాబ్వేలో జరిగిన T20I సిరీస్లో భారత జట్టుకు నాయకత్వం వహించి 4/1 తేడాతో సిరీస్ విజయాన్ని అందించాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించిన అనుభవం ఉంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న గిల్ తన ప్రశాంతత, వ్యూహాత్మక నైపుణ్యాలతో సహచరులు, కోచింగ్ సిబ్బంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. not just play for India, but play test cricket for India for a very long time. To be able to get this opportunity is a great honor, and like you said, it's a big responsibility. Shubman Gill, well played, young man. As a young kid, when anyone starts playing cricket, they want to play for India. Not just play for India, but play test cricket for India for a very long time. To be able to get this opportunity is a great honor, and like you said, it's a big responsibility. Shubman Gill, well played, young man. Young kid, when anyone starts playing cricket, they want to play for India.